యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రోతలకు స్వాగతం. నేటి దినాల యావత్ గ్రంథ పరిశీలనయున్న మన బైబిల్ అధ్యయన ప్రసారాలు దేవుడు మానవాళికి పంపిన ప్రేమ సందేశానికి ఉపోద్ఘాతము లాంటివై ఉన్నాయి. ధన్యుడికి కలిగే ధన్యతలను తెలియజేసే కీర్తన గ్రంథంలోని ఆయా కీర్తనల్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మన ధ్యాన కీర్తన 128. ఈ 128వ కీర్తన మన ఎదుట ఒక ప్రశ్నను ఉంచుతూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదో నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లివలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య ప్రశ్న ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడినవారేనా? ఇప్పటికి మనము ధన్యత కీర్తనలయున్న మొదటి కీర్తనను మరియు 23వ కీర్తనను మనం ధ్యానించాం. ఇప్పుడు 3వ ధన్యత కీర్తనగా 128వ కీర్తనను ధ్యానిస్తున్నాం. ఈ కీర్తనలో అందరూ లేక ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడినవారేనా అనే ప్రశ్న ఇక్కడ మనము కలిగి ఉంటున్నాం. మనము బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఆయా అంశాల పరిశీలనలోనికి వెళుతూ ఉన్నప్పుడు మనలో అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అసలు మనకెట్టి ప్రశ్న రావడం లేదు అంటే మనము బైబిల్ను సరిగ్గా చదవకపోవడమైనా జరగాలి. మరైతే మంచివారం అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రతిసారి దీవించడు అని గతములో ధ్యానించాం కదా అని మీరు అనవచ్చు. ఒక వ్యక్తి శ్రమపడినప్పుడు లేక పర్యవసానాల పంటను కోసుకొని ఫలితాలు అనే విందును ఆరగిస్తూ ఉన్నప్పుడు అట్టి స్థితి తాను పాపి అయి ఉన్నందువల్లనే కలుగుతుంది అని యోబు స్నేహితులు చెప్పినది తప్పు అని వారిని గుర్చి దేవుడు సెలవిచ్చి ఉన్నదాన్ని బట్టి మనము అర్థం చేసుకున్నాం. అయితే యోబు గ్రంథము ఒక విశేషమైన ప్రత్యేకమైన సందర్భం. మనము ధ్యానించిన శ్రమానుభవపు 30 కారణాల్లోని అభివృద్ధి సిద్ధాంతం వాక్యానుసారము కాదని తెలుసుకున్నాం. అలాగే కీర్తనల గ్రంథ ప్రారంభంలో దేవుని వాక్యాన్ని నమ్మి ప్రేమించి ధ్యానించి విధేయత చూపేవాడు ధన్యుడు లేక దీవించబడినవాడని చూస్తున్నాం. అట్టి ధన్యుడు స్థిరత్వము, ఫలభరితము, అభివృద్ధికరము, సుదీర్ఘము, శాశ్వతము, భద్రతాయుతమైన స్థితిని పొందగలడని, అట్టి ధన్యుడు సమస్త ఆశీర్వాదాల్ని కలిగి ఉంటాడని మనం నేర్చుకున్నాం. మరి ఈ వివరణకు, యోబు గ్రంథ వివరణకు మధ్య కొంత పోరాటం ఉందని అనిపిస్తుందా? కొన్ని క్షణాలు ఈ విషయాన్ని ఆలోచిద్దాం. దేవుని యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదించబడతాడు అని కీర్తనలు సెలవిస్తున్నాయి. యోబు గ్రంథము ఈ సత్యాన్ని కాదంటుందా? అనడం లేదుగాని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకంగా కొందరికి అవసరాన్ని బట్టి కొన్ని మినహాయింపులు జరుగుతాయనేది తెలియజేస్తుంది. ఏది విత్తితే అదే కోస్తామనేది బైబిల్ సత్యం. కాని కొన్నిసార్లు దేవుడు ఎవరి విషయములోనైనా మార్పు చేయాలంటే చేయగలడు. దేవుడు తన బిడ్డలను పరీక్షించి వారిని మరింత అభివృద్ధి చేయగోరతాడు. ధన్యుడి యొక్క ధన్యతలు లేక అతని ఆశీర్వాదాలే అతనికి ప్రతికూలించినప్పటికీ అతడు విత్తిన మంచి విషయాల్ని ఈ ప్రతికూలతలు ఏమీ చేయలేవు. కాగా దేవుడు అతన్ని తిరిగి కొంత పరీక్ష లేక శోధనల తర్వాతైనా ధన్యుణ్ణి, దేవునిలో భయభక్తులు గలవాణ్ణి దేవుడు తప్పగా దీవిస్తాడు. ఇక ఇప్పుడు మనం చదువుకున్న 128వ కీర్తనలో కూడా ధన్యుని దీవెనలు, ధన్యతలు అనుకోకుండా అసంకల్పితంగా ఎదురైనవి కావు. అలాగే ఈ కీర్తనలో వ్రాయబడ్డ ధన్యతలు
ప్రతి ఒక్కరూ అందరూ ఎవరంటే వారు పొందగలిగేవి కావు. విశ్వవ్యాప్తిత్వం అనే అర్థమిచ్చినట్టి సిద్ధాంతాన్ని ఇష్టపడేవారు దేవుని యొక్క ప్రేమ అనే ఒక లక్షణాన్ని ఆసరా చేసుకుని దేవుడు అందరిని ప్రేమిస్తాడు గనుక అందరూ ధన్యులే అని ప్రతిపాదించడానికి చూస్తారు. ఈ విధంగా దేవుడు ప్రేమయున్నాడు గనుక అందరినీ ప్రేమించి తీరాలని, ఆ విధంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని, అలా చేస్తే ఇక నరకముతో పనిలేదని వీరి వాదన. అయితే దేవుని స్వభావము అనేక రంగుల కలయికైన ఇంద్రధనస్సులాంటిది. దేవుడు ప్రేమయ్యున్నాడనేది నిజమే, కాని మొత్తమంతా ప్రేమే కాదు. ఇక ధన్యునికి కలిగే ధన్యతలన్నీ షరతులతో కూడినవి. దేవుని యందు భయభక్తులు గలవాడైతేనే ఒకడు ఆశీర్వదించబడగలడని ఈ అధ్యాయము స్పష్టం చేస్తుంది. ఇక దేవునికి భయపడేవాడు అవిధేయతతో ఉండడానికి భయపడతాడు. ఆయన త్రోవల్లో నడుస్తాడు. దేవుని వాక్య ఆలోచనలో నడుస్తాడు. ఇక్కడొక ప్రాథమిక సత్యం కనిపిస్తుంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు. ఆలస్యంగానైనా శీఘ్రంగానైనా ప్రతి మనిషి తన క్రియల పర్యవసానాల పంటను లేక విందును అనుభవిస్తాడు. ఈ సూత్రము లేక ఈ సిద్ధాంతము వాక్యము నుండే పుట్టుకొచ్చింది. ఇక ఆత్మ సంబంధమైన జీవిత సూత్రాలన్నీ విశ్వాసులకే గాని అవిశ్వాసులకి చెందవు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడేమి విత్తునో ఆ పంటనే కోయిననే వచనము చదవకు ముందు గలతీ పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చదివినట్టయితే ఆ భాగము విశ్వాసులకే వ్రాయబడి ఉంది. ఏమైనా పొరపాటులు లేక పాప బంధకాల్లో చిక్కుకున్న వారికి సహాయము చేసి విడిపించడములో కనపరచవలసిన సాత్వికము దీనత్వాలను గూర్చి మాట్లాడింది విశ్వాసులతోనే. ఇక ఒక విశ్వాసి తాను విత్తిన దానికి కోసే నిత్య జీవపు పంట అయినా క్షయమైపోయే పంట అయినా ఈ 2 దశలు ఆత్మ సంబంధికి సంబంధించినవే, చెందినవే. ఒకటి విశ్వాసికి, మరొకటి అవిశ్వాసికి కాదు. 128వ కీర్తన మనము చదువుతూ ఉండగా ఇతర కీర్తనలో లేని ఆలోచన ఒకటి ఇందులో మనకు కనిపిస్తుంది. దేవుడు తన సంకల్పాల్లో ఒక విశ్వాసిని ఏ విధంగా భాగస్థునిగా చేస్తాడో అనేది. చాలాసార్లు కొంతమంది గొప్ప భక్తి భావనతో దేవుణ్ణి నా ఆలోచనలో, నా పనుల్లో ముందు పెడతాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. దేవుణ్ణి మనము అక్కడా ఇక్కడ నిలువబెట్టడం కాదుగాని దేవుడే మనలను ఏ విధంగా తన విషయాల్లోనికి తీసుకుంటాడో అనేదే ఈ కీర్తనలో ప్రాముఖ్యమైనది. మనము ఆయన్ను ప్రేమించినట్టయితే, ఆయన సంకల్పాలకు పిలువబడినవారమైతే, అప్పుడు ఆయన సమస్తము మన మేలు నిమిత్తమై సమకూరుస్తాడు. ఈ విధంగా దేవుడు మనలను ఆయన సంకల్పాల్లో ఇముడ్చుకోగోరుతున్నాడు. యోబు గ్రంథములో చెప్పబడినట్టుగా దురాశ, లోభముతో కూడిన మన చిన్న చేతిని ఈ గొప్ప అనుభవాలపై పెట్టి, నేను ధన్యుణ్ణైన కారణంగా నాకేమి ఇవ్వబోతున్నావని మనం అడగకూడదు. కాని ప్రభువా, ధన్యుడిగా చేయబడిన నేను నీకెట్లు లాభకరంగా ఉండగలను? ధన్యుడిగా నీ చేతిలో నేనెట్లు ఇమడగలను అని అడిగే స్థితికి మనం రావాలి. ఆయన నమ్మి ఆయన వాక్య ఆలోచనలో నడుచుకునే వ్యక్తి యొక్క భార్యను దేవుడే విధంగా ఆశీర్వదిస్తాడో ఈ కీర్తనలో మనం చూస్తాం. అతని లోగిట అతని భార్య ఫలించు ద్రాక్షావల్లి అని, అతని భోజనపు బల్ల చుట్టూ అతని పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురని చదువుతున్నాం. క్రైస్తవ గృహములోని భార్య పాత్రను వర్ణించే ఈ వాక్యము ఎంతో రమ్యమైనది. ఇట్టి స్త్రీ ద్వారా ఆ గృహములోని బిడ్డలకు కూడా సదరు ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. అట్టి పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఒలివ మొక్క ఫలభరిత జీవితానికి సాదృశ్యం. దేవుని ఆశీర్వాదము ఆ గృహములో ఒకరి నుండి మరొకరికి ప్రాప్తిస్తుంది. చివరికి వారంతా సియోనుకు కలుపుబడి ఉంటారు. క్రొత్త నిబంధనలోనైతే
దేవుని సంఘము లేక చర్చ్. సియోను నుండి యెరూషలేముకు, యెరూషలేము నుండి వారి జాతికి, అక్కడ నుండి ప్రపంచానికి దీవెనల ప్రవాహము ప్రవహిస్తుంది. ఇట్టి ధన్యతల ప్రాప్తి స్థానము ఇల్లు లేక గృహము. ఈ కీర్తనను పరోక్ష ధోరణిలో అర్థం చేసుకోవడం మనం ప్రారంభిస్తే, ఈనాడు ప్రపంచ పరిస్థితులు సరిగ్గా లేవు. ఎందుకు సరిగ్గా లేవు? దేశాలు బావుగా లేవు. దేశం ఎందుకు బావుగా లేదు అంటే దానిలోని పట్టణాలు బాగుగా లేవు. పట్టణాలు ఎందుకు బాగుగా లేవు అంటే గృహాలు బాగుగా లేవు. ఇక సమస్యలకు మూలము ఎక్కడంటే కుటుంబ జీవితంలోనే. ప్రతి ఒక్కరూ తమ యుద్ధాన్ని గెలిచినా ఓడినా ఇంటిలోనే. దేవుని ఆశీర్వాద ప్రవాహపు ప్రారంభం పురుషుని నుండే కలుగుతుంది. దేవుడు లోకమంతటిని ఆశీర్వదించగోరేది పురుషుని నుండియే ప్రారంభిస్తాడు. పురుషుడు దేవుని నమ్మి ప్రేమించి భయభక్తులు విధేయత కలిగి ఆయన త్రోవల్లో నడుచుకున్నప్పుడే అట్టిది సాధ్యం. ఆ విధంగా అతని నుండి భార్యకు, భార్య నుండి పిల్లలకు దీవెనలు ప్రవహించాలి. ఆ విధంగా ఆ కుటుంబం ప్రపంచం వరకు దీవెన ప్రవహింపచేసేదిగా ఉండాలి. ఇందుకే యేసు ప్రభు పేతురుతో మనుషులను అంటే పురుషులను పట్టే జాలరునిగా ఉండాలని ఆదేశించాడు. పురుషులు దేవునిలో పట్టబడినప్పుడు లోకమే పట్టబడుతుంది. ఒక పురుషుడు పట్టబడినప్పుడు అతని స్త్రీ లేక అతని భార్య, పిల్లలు కూడా అతని వెంట వెళ్ళగలరు, అతన్ని వెంబడించగలరు. ప్రియ సోదరులారా, కుటుంబ యజమానులారా, మరి మీరు దేవుని చేతిలో ఉంటున్నారా? మారు మనసు అనుభవం పొంది విశ్వాసులుగా జీవించుచున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచుచున్నారా? ఇట్టి అనుభవాలు మీ వ్యక్తిగత జీవితంలో ఉన్నప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నీ భార్యను ఫలించే ద్రాక్షవల్లిగాను, నీ పిల్లలను ఒలీవ మొక్కలుగాను ఆశీర్వదిస్తాడు. గనుక దేవుని వాక్యాన్ని నమ్మి ఆయన్ను ప్రేమించుచు ఆయనకు విధేయులుగా జీవించడానికి తీర్మానం చేసుకునమని ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి 127వ కీర్తన గమనించండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొదిని నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక తమ విరోధులతో వాదించుదురు. ఈ కీర్తన దావీదు కుమారుడైన సొలొమోనుచే వ్రాయబడింది. ఈ కీర్తన ఒక నిర్మాణాన్ని గూర్చి తెలియజేస్తూ ఉంది. ఈ కీర్తన రచించిన సొలొమోను గొప్ప నిర్మాణకుడు. దేవుని మందిరాన్ని మాత్రమే గాక అనేక గొప్ప పట్టణాల్ని కట్టించాడు సొలొమోను. ఉద్యానవనాల్ని కట్టించాడు, ఓడలు నిర్మించాడు, కొన్ని వందల గుర్రాలు నివసించగల గుర్రపు శాలలు కట్టించాడు. ఎల్లవేళలా నిర్మాణపు పనుల్ని చేస్తూనే ఉండేవాడు. అనేక నిర్మాణాలకు మూల కారకుడిగా అంటే మంచి నైపుణ్యము కలిగిన నిర్మాణ విధానానికి పితామహుడని చెప్పాలి. నిర్మాణములో సొలొమోను యొక్క జోక్యం ఎంతైనా అవసరమయ్యుండేది. నిర్మాణ విధానములో సొలొమోను పాత్ర ఇలా ఉండగా అతడు 127వ కీర్తన వ్రాశాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వ్యర్థత అనేది ఖాళీ లేక వెలితి లేక శూన్యత అనే భావాల్ని కూడా తెలియజేస్తూ ఉంది. ఈ వ్యర్థత అనే మాట సొలొమోను భాషలో ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు కట్టకపోయినట్లయితే ఒక మనిషి కట్టేదేదైనా వృధా అయిపోగల అవకాశాన్ని గుర్చి లేక అట్టి ప్రమాదాన్ని గుర్చి సొలొమోను మాట్లాడుతున్నాడు. అంటే ఎంతటి కృషి ప్రయాసలైనా గొప్ప ప్రయత్నాలైనా వ్యర్థము కాగలవని, ఎట్టి నిర్మాణకుని కృషి అయినా వ్యర్థము కాగలదని, ఎంత గొప్ప ప్రయత్నమైనా వ్యర్థము కాగలదని, తల్లిదండ్రుల కృషి ప్రయాసలెంతటివైనా వ్యర్థం కాగలవని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 127వ కీర్తన సొలొమోను
చివరి దశ యొక్క ఒప్పుకోలుగా ఉంది. ఈ కీర్తన ఎక్కువగా తల్లిదండ్రులను హెచ్చరిస్తూ వ్రాయబడింది. ఇక జీవితంలోని ఆయా పొరపాటులు, తప్పులను ఉద్దేశించి హెచ్చరిస్తూ వ్రాయబడింది. తానేం చేసింది, ఎలా చేసింది వివరిస్తూ క్రైస్తవ తల్లిదండ్రుల్ని అలా చేయొద్దని కోరుతూ ఉన్నాడు. నేనెంతో చేశాను, ఎంతో గొప్ప పనులకు పూనుకున్నాను, మరెన్నో తలపెట్టాను, అవన్నీ నిర్వహించాను, కష్టపడి పనిచేశాను, కృషి చేశాను. ఇంకా ఏమంటూ ఉన్నాడంటే, తాను ఏమి కృషి చేసి సాధించాడో, ఏవైతే వ్యర్థమైపోయాయో అవన్నీ తప్పులే అని ఒప్పుకుంటూ ఉన్నాడు. తాను నిర్మించినవన్నీ తప్పుడు నిర్మాణాలే అని, తాను తలపెట్టి సంపూర్తి చేసినవన్నీ అనవసరమైనవి, అన్నీ వ్యర్థమైపోయాయి అనంటూ అకస్మాత్తుగా తల్లిదండ్రులతో పిల్లలను గూర్చి మాట్లాడడం ప్రారంభించాడు. బిడ్డలు దేవుడనుగ్రహించే స్వాస్థ్యం, గర్భఫలము దేవుని బహుమానమని తెలియజేశాడు. ఎందుకు సొలొమోను పిల్లలను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకు ఈ విధంగా తన ప్రస్తావన పిల్లల వైపు త్రిప్పి మాట్లాడుతున్నాడు? పిల్లల జీవిత నిర్మాణము, లేక వారి వ్యక్తిత్వ నిర్మాణము, లేక ఆత్మీయ జీవిత నిర్మాణము చాలా ప్రాముఖ్యమైనది అనేది సొలొమోను ఉద్దేశం. కుప్పకూలిపోయే అనవసరపు నిర్మాణాలు విడిచి బిడ్డల జీవితాలను సరైన విధంగా నిర్మించాలని సొలొమోను క్రైస్తవ తల్లిదండ్రులను కోరుతూ వచ్చాడు. జీవితంలో అన్నిటికీ ప్రాధాన్యతనిచ్చి పిల్లల జీవితాల్ని నిర్లక్ష్యం చేయడాన్ని సొలొమోను ఖండిస్తూ ఉన్నాడు. ఇంతటి జ్ఞాని అయిన ఈ మహాచక్రవర్తికి మూర్ఖుడైన ఒక కొడుకు ఉన్నాడు. బహుశా ఈ విషయము సొలొమోనును పిల్లలను గూర్చి ఆలోచించేలా చేసిందేమో. నేను నా జీవితమంతా కష్టపడి సమస్తము కూడబెట్టాను, అయితే నా తరువాత ఒక మూర్ఖుడు అదంతా అనుభవిస్తాడు అని కూడా ప్రసంగి గ్రంథంలో తెలియజేశాడు. ఒకవేళ తన కుమారుని గూర్చియే ఇలా అన్నాడేమో. అయితే ఎంతో కృషి చేసి ఎంతో సాధించి వ్యర్థపరచబడే దానంతటిని చూసినప్పుడు, తాను చేసిన కృషి, తాను వినియోగించిన సమయము, ధారపోసిన శక్తియుక్తులన్నీ పిల్లల జీవితాలపై వినియోగిస్తే ఎంతో మేలైన ఫలితాలను పొందవచ్చు కదా. ఇదే విషయాన్ని క్రైస్తవ తల్లిదండ్రులకు సొలొమోను తెలియజేస్తూ వచ్చాడు. సొలొమోను ఎంత గొప్పవాడు, ఎంతటి జ్ఞానవంతుడంటే, తన ముందు వెనుక అట్టి గనుడైన వ్యక్తి లేక రాజు లేడని సాక్ష్యం పొందాడు. జీవితంలోని అన్ని రంగాల్లో సఫలీకృతుడయ్యాడు. అదేవిధంగా ఘోరమైన ఓటమిని ఆయా విషయాల్లో ఎదుర్కొన్నాడు. ఇక 127వ కీర్తనలో సొలొమోను పిల్లల్ని బలవంతుడు లేక శూరుడు చేతిలోని బాణాలకు పోలుస్తూ ఉన్నాడు. తన చేత బాణాలను కలిగి ఉన్న వ్యక్తి వాటిని లోకములోనికి విడివక మునుపు తానొక లక్ష్యాన్ని, గురిని, గమ్యాన్ని కలిగి ఉండాలి. అలాగూ నీ పిల్లలు నీ చేతిలోని బాణాలైనప్పుడు వారు లోకములోనికి పంపబడకముందు ఒక తండ్రిగా, తల్లిగా నీ ఒక గురిని, ఉద్దేశాన్ని, ఒక గమ్యాన్ని కలిగి ఉండాలి. అట్టి బాణాలతో తన అంబుల పొదిని నింపుకొనివాడు ధన్యుడు అని వ్రాయబడింది. అంబుల పొది అనగా వివాహ బంధం లేక గృహం. ఎట్టి లక్ష్యాలతో వారిని లోకములోనికి పంపబడుతున్నారనేది వారి గృహస్థ జీవితాలపై లేక తల్లిదండ్రులపై ఆధారపడి ఉంది. కొంతమంది యవనస్తుల జీవితాల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, నేనొక బాణాన్ని గాలిలోనికి వదిలాను, కాని అదెక్కడ పడిందో నాకు తెలియదు అని చెప్పిన ఒక కవి గేయం నాకు గుర్తుకొస్తుంది. ఈ విధంగా చాలామంది బిడ్డల జీవితాలు గాలిలోనికి విడివబడ్డాయి. ఆ విధంగా అట్టి జీవితాలు ఎక్కడ పడుతున్నాయో తెలియడం లేదు. 128వ కీర్తనలోని ధన్యుని గృహములో ధన్యుని నుండి ధన్యుని భార్యకు, ఆమె నుండి పిల్లలకు ధన్యతలు ప్రవహించి, సంఘంపై, సంఘము నుండి పట్టణానికి, పట్టణము నుండి దేశానికి, దేశము నుండి ప్రపంచానికే ప్రవహించి బలమైన ప్రభావాన్ని లోకములో కనుపరుస్తాయి. ఇక్కడ అతి ప్రాముఖ్యంగా కనపడే కుటుంబ విలువలు విచ్ఛిన్నమైతే సైతాను కార్యం కనబడుతుంది. 128వ కీర్తనలో లోకంపై బల ప్రభావము చూపగల ధన్యుని జీవితం మనం చూస్తున్నాం. 127వ కీర్తనలోనైతే దేవుడు మాత్రమే చేయగల వాటిని మనం చూస్తూ ఉన్నాం. అంటే మనిషి అనుకున్నవన్నీ లేక చేయవలసినవన్నీ చేయజాలడు. ఎంతటి పనిని సాధించేవారైనా
దేవుడు మాత్రమే చేయవలసిన వాటిని మనిషి చేయలేడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవెప్పుడైనా నూతన జన్మ అనుభవాన్ని గూర్చి, దాని ప్రాముఖ్యతను గూర్చి మీరు విన్నారా? ఒకవేళ నీ మట్టుకు నీవు నీ అనుభవాన్ని కలిగి ఉంటే, నీ బిడ్డలు రక్షణ పొందాలని నీ హృదయము ఆశగొని ఉండవచ్చు. కాని నీవు వారిని రక్షణ పొందినవారిగా చేయగలవా? నీవు వారికి రక్షణ ఇవ్వగలవా? మనలో ఎవరమైనా మన ప్రియులకు రక్షణ ఇవ్వజాలము. ఎవరు ఎవరిని రక్షించలేరు. ఎవరి హృదయములో కూడా ఎవరు విశ్వాసాన్ని నాటలేరు. అయితే దేవుని వరాల్లోని ఒకటైన విశ్వాసాన్ని దేవుడే ఒక హృదయములో ఉంచగలడు. ఇక మన పిల్లల రక్షణ కొరకు మనం రాత్రింపగళ్ళు ప్రార్థన అయితే చేయగలం. కాని వారిలో కార్యము చేసేది దేవుడే. ఈ విధంగా ఇట్టి ప్రాముఖ్యమైన అనేక పనులు దేవుడు మాత్రమే చేయగలడు. ఈ విధంగా నేను కాదు దేవుడే అని, నేను చేయజాలను దేవుడే చేయగలడని, నేను చేయాలనుకోవడం లేదు దేవుడే చేయగోరుతున్నాడని, నేను చేయలేదు నాకు తోడుగా ఉన్న దేవుడే చేశాడని మోషే ప్రకటిస్తూ వచ్చిన ఇట్టి గొప్ప సత్యాల్ని నేను నేర్చుకోవడానికి ఎల్లవేళలా ఇష్టపడుతూ ఉంటాను. ఇక సొలొమోను తన జీవిత బాధలు, అనుభవాలన్నిటిలో నుండి, జీవిత వైఫల్యమంతటి నుండి మోషే ప్రకటించిన ఈ సత్యాలను నేర్చుకున్నాడు. మోషే ప్రకటించిన గొప్ప సత్యాల్లో బిడ్డలను గూర్చిన అభినందన ఒకటే ఉంది. కుమారులు, బిడ్డలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ప్రియ సోదరి, సహోదరుడా, మీరు మీకివ్వబడిన బిడ్డలను ఏ విధంగా ఎంచుకుంటున్నారు? ఈ వాక్య ప్రకారమేనా? పాత నిబంధన స్త్రీలైన షారా, రాహేలు, హన్నా మొదలగు స్త్రీలు మాతృత్వాన్ని ఒక ధన్యతగా, ఒక ఆధిక్యతగా ఎంచుకున్నారు. ఇందుకు భిన్నంగా ఈనాడు ప్రపంచమంతటా జరుగుతుంది. గర్భములోనే పసిబిడ్డలను చంపివేసే విధానం ఇప్పుడు మరి ఎక్కువైపోయింది. ఏమైనా అత్యవసర అనారోగ్య కారణాలైతే తప్ప ఇట్టి కార్యాలు దేవునికి విరుద్ధమై ఉంటూ ఉన్నాయి. తనను తాను కాపాడుకోలేని, భద్రత లేని ఒక పసి ప్రాణాన్ని చంపే హక్కు ఎవరికీ లేదు. అంబుల పొదులోని బాణాల్ని భుజానికి తగిలించుకొని మోయవలసి ఉంటుంది. ఈ గొప్ప సత్యాన్ని సొలొమోను జీవిత అనుభవం నుండి నేర్చుకున్నాడు. పాత నిబంధన, కొత్త నిబంధనలో మనము కుటుంబ జీవిత సూత్రాల్ని చదువుతాం. దేవుడు ఒక స్త్రీని, ఒక పురుషుని ఎన్నిక చేసి ఒక కుటుంబంగా చేశాడు. ఆ ఇరువురికి కొంతమంది బిడ్డల్నిచ్చి ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేశాడు. ఒంటరి అయిన వ్యక్తుల్ని జీవిత భాగస్వాములుగా, జీవిత భాగస్వాముల్ని తల్లిదండ్రులుగా దేవుడు చేస్తాడు. అర్హులైన వ్యక్తులుగా, జీవిత భాగస్వాములుగా, తల్లిదండ్రులుగా ఉండడానికి మొదటిగా వ్యక్తిగత స్థాయి లేక ఒంటరి దశ నుండే మొదలగుతుంది. అయితే ఎట్టి అర్హత దేవుని సహాయముతోనే జరుగుతుంది. కుటుంబ జీవితం యొక్క కష్టతరమైన వ్యవహారాన్ని గూర్చి యేసు ప్రభు, ఆయన శిష్యులు విడాకుల ప్రస్తావనలో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మాత్రమే అర్హులైన వ్యక్తులుగా, జీవిత భాగస్థులుగా, తల్లిదండ్రులుగా ఉండగలరు అని తెలియచేయబడుతుంది. నూతన జన్మ యొక్క ప్రస్తావనలో ప్రభు ఇదే సెలవిచ్చారు. పరిశుద్ధాత్మ సహాయముతోనే ఎవరైనా రక్షణలోనికి రాగలరంటూ శరీర మూలముగా జన్మించింది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అని, నూతన జన్మ ఆవశ్యకతను దేవుని ఆత్మ ద్వారానే ఇది సాధ్యమనే విషయాన్ని ప్రభు తెలియజేశారు. ఈ విధంగా శరీర సంబంధమైనదేదైనా లేక శరీర స్వభావము దేవుని విషయాల్లో చేర్చబడదు. ఇదే క్రమములో ఆలోచిస్తే మానవ హస్త నిర్మితాలు, మానవ కట్టడాలు దేవునిచే అంగీకరించబడవు. గనుక మీ బిడ్డల జీవితాలను ప్రభులో నిర్మించడానికి దేవుడి మిమ్ములను ధన్యులుగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, ఇంతవరకు మీ మాటలు విన్న శ్రోతలను, ముఖ్యంగా కుటుంబ యజమానులను ఆశీర్వదించుమని, వారి హృదయములో చేసుకున్న తీర్మానములను బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.